నమస్కారం. ఏసియన్ న్యూస్కు స్వాగతం. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖాధికారి విఎస్ సుబ్బారావు తెలిపారు. జిల్లాలో 2,86,262 మందికి జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాల్సి ఉండగా 2,76,845 కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. బయోమెట్రిక్ పద్ధతిలో 67,415 మందికి పంపిణీ చేశామన్నారు. 1వ తరగతి విద్యార్థులు కూడా జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆయన ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హద్రాద్రి గ్రామంలో దళిత మహిళ మనీషాపై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బలికురువ మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అద్దంకి డివిజన్ కమిటీ సభ్యులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటువంటి అమానుష చర్యకు పాల్పడిన వారిని ఉపేక్షించకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోకట్లపల్లి పార్టీ శాఖ కార్యదర్శి బొజ్జ ఏడుకొండలు, బల్లికురవ సిపిఎం పార్టీ సభ్యులు నిమ్మల వెంకటప్పయ్య, ముద్దూరి సింగరకొండ, ఆర్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళ బాలికపై మనీషాపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బల్లికురవ 4 రోడ్డు కోడలు సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా మహిళలపైన, ముఖ్యంగా దళితులపైన అనేకమైనటువంటి దాడులు చేస్తూ ఉంది, హత్యలు అత్యాచారాలు చేస్తూ ఉంది. ఈ దేశంలో పశువులకు ఉన్నటువంటి రక్షణ మనుషులైనటువంటి దళితులకు లేకుండా పోతా ఉంది. అందుకని వెంటనే ఈరోజు మనీషాకి జరిగినటువంటి అన్యాయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా సాక్ష్యాలను కూడా తారుమారు చేసి పోలీసులను పెట్టి అర్ధరాత్రి మనీషాని హత్యక్రియం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే అధికారులపైన చర్యలు తీసుకోవాలి, పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దళితులపైన, మైనార్టీలపైన ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి, గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు భూములు ఎక్కడ కనపడితే అక్కడ నిరంకుశంగా భూములు లాక్కుంటా ఉన్నారు. అట్లా అదేవిధంగా అదేమని అడిగితే దాడులు చేస్తా ఉన్నారు, పడతా ఉన్నారు. కేసులు పెడితే పోలీసులు కూడా కేసులు తీసుకున్నటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఈరోజు దళితులపైన దాడులు జరుగుతున్నటువంటి వాడిని కూడా నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఈరోజు బల్లికురవలో నిరసన తెలియజేయడం అనేది జరిగింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి ఈరోజు రక్షణ లేకుండా పోతా ఉంది. కనపడితే దాడులు చేస్తా ఉన్నారు, ప్రశ్నిస్తే నాలికలు కోసేస్తా ఉన్నారు. మనుధర్మ శాస్త్రం సిద్ధాంతాన్ని ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ప్రజలారా, సోదరులారా, ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే, దళితులకు రక్షణ కల్పించాలంటే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఉండటానికి లేదు. అందుకని వెంటనే బీజేపీ పరిపాలన ఉన్నటువంటి యూపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలి, ఏదైతే మనీషా కుటుంబం ఉందో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా 10 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతూ ఉంది, 10 అరగంటకు ఒక హత్య జరుగుతూ ఉంది. దళితులకి రక్షణ లేకుండా పోతా ఉంది. ఉన్న చట్టాలని ఉపయోగించుకొని పెద్దోళ్ళకి చుట్టాలుగా మారిపోతా ఉన్నాయి. ఎన్ని చట్టాలు చేసుకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా దళితులకి, మైనార్టీలకి, పేద వర్గాలకి రక్షణ లేకుండా పోతా ఉంది. ఈ చట్టాలు అమలు చేయనటువంటి అధికారులు ఈరోజు చోద్యం చూస్తా ఉన్నారు. పెత్తందారు కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఓడిగం చేస్తా ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా గత 15 రోజుల నుంచి మనీషా ఏదైతే జరుగుతూ ఉందో దుర్మార్గంగా హత్య చేసి, హత్య సాక్ష్యం లేకుండా చేయడానికి నాలుక కోసేసి, ఎన్ను విరిచేసి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి నిందితులను కాపాడటానికి ఆ ప్రభుత్వం ఏ చర్య తీసుకోవట్లేదు. అందుకని వెంటనే ఎవరైతే ఉన్నారో అత్యాచారం చేసినటువంటి, మరణానికి కారణమైనటువంటి నిందితుల్ని శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. పొదుపు మహిళలు వారి కుటుంబాలను కాపాడాలనే ఉద్దేశంతో
డ్వాక్రా మహిళలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కోవిడ్ నియంత్రణపై డిఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలలో కరోనా వైరస్ అరికట్టడానికి తగిన ప్రణాళికతో కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ఏడీఎఫ్ పథకం ద్వారా ఉచితంగా విద్యార్థులకు అందజేస్తున్న బోధనోపకరణాలు వారి మానసిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అద్దంకి మండల విద్యాశాఖాధికారి బి వీరరాఘవయ్య అన్నారు. అద్దంకి పట్టణంలో స్థానిక భవితా విద్యా వనరుల కేంద్రం నందు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంపోజిట్ రీజనల్ సెంటర్ నెల్లూరు వారు విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్న టీచింగ్ లెర్నింగ్ ప్రత్యేక ఉపకరణాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అద్దంకి మండలంలో 7గురికి, బలికురవ మండలంలో 9 మందికి, సంతమాగులూరు మరియు జేపంగులూరు మండలాలలో 8 చొప్పున, కోర్సుపాడు మండలంలో 11 మందికి, తాళూరు మండలంలోని 7గురకు ఈ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు సంస్థ ప్రతినిధులు, సమగ్ర శిక్షా సిబ్బంది పాల్గొన్నారు. Scheme under the Ministry of Social Justice and Empowerment from Government of India. This scheme name is ADIP. This is we are from the National Institute of Empowerment of the Person with a Disability, NIMS, Secunderabad. And this is our head office. We are from the CRC Nellore, Composite Regional Center, Nellore. We are giving the kit for the only for the intellectual disability, that is for the mental retardation child. In this we have 4 kits: kit 1, kit 2, kit 3 and kit 4. Kit 1 is mainly for 0 to 3 years and kit 2 is from 4 to 7 years and kit 3 is for the 7 to 11 years, about 12 years kit 4. As Sir told, it is a valuable, per kit is from 7,000 to 10,000 valuable is there. So you can use the kit, any doubt you can ask us or IERT teachers, they will help to train your child. You should use this properly, don't take and put it in the cupboard. The bag is a good bag, you can use. So you have to use properly. Ministry is giving for only for the disabled children for free of cost. So you have to utilize, because in the school you are spending 2 hours or 3 hours. During COVID time you are not allowed coming to school. What are the materials available in this kit? You utilize it. In kit 4 there is a cell phone also there. Cell phone and pre-occasional skills like 1 liter or weighting machine or 1 liter, 2 liter, mainly for the pre-occasional. So you can utilize the kit and you have to use it properly, then only it will be valuable for your children, for both improvement in the fine motor, gross motor, all the skills. Thanks. ఇంకో కిట్ది నా పాప అట్టే ఉంది దీన్ని పట్టుకో, కొంచెం దూరంగా పట్టుకో, దీన్ని పట్టుకో. మాస్క్ లేదంటే అమ్మాయి మాస్క్ అమ్మాయి చూడమ్మా, ఇక్కడ చూడు. పర్లేదు మీరు ఐఐటి వాళ్ళు మీకు ఎలా వెళ్ళాలని చెప్తారు, ఎలా ప్రాక్టీస్ చేయాలా, ఇంటి దగ్గర ఎలా అంటే ఇది తీసుకుని ఇంట్లో పెట్టాలి, ఓకే వాళ్ళ పెట్టడం కాదు, తీసుకెళ్ళి ఐఐటి మీకు చెప్తారు ఎలాగ యూజ్ చేయాలి. మీ ఇంటికి వెళ్ళి పిల్లలతో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ మీరు పిల్లలతో చేయించాలి యాక్టివిటీస్. సార్ ఎలాగెళ్ళాలని మీ ఐఐటి టీచర్ చెప్తారు, మీకు ఎవరు ఐఐటి ప్రొవైడ్ చేసింటారో ఐఐటి టీచర్ మీకు చెప్తాడు. దీనివల్ల మీ ప్రయోజనం అంటే ఏదో కాస్తో వస్తే మళ్ళీ పిల్లలకి కొంతవరకు డెవలప్మెంట్ అవుతుంది. అంటే వీళ్ళు పిల్లల్లో ఒక డెవలప్మెంట్ అంటే ఏదో కొంచెం 100% కాకపోయినా ఒక 50% అన్న పిల్లల్లో కొంచెం డెవలప్మెంట్ అవుతుంది మెదడు అలాగా. కాబట్టి మానసిక ఎదుగుదల ఉంటుంది. ఊరికి మీరు తీసుకుపోయి సార్ ఇచ్చారు కిట్ తీసుకుపోయి లోపల పెట్టి దుమ్బడిపోవడం వల్ల ఏం ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి మీరు దానివల్ల మీరు ఐఐటి టీచర్ని కనుక్కొని సార్ దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలాగ పనికి వస్తుంది, ఏది యూజ్ చేయాలో మీకు ఐఐటి టీచర్ ఆల్రెడీ గైడ్లైన్స్ ఇస్తారు. దాని ప్రకారం మీరు
ఫాలో అవ్వాలి. ఊరికి తీసుకొని మీరు పెట్టేసి దుమ్ము పట్టిపోతే ఏం ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక గంట 2 గంటలు మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తే పిల్లలు కొంతవరకన్నా పిల్లలు డెవలప్మెంట్ ఉంటుంది. చాలా ఉపయోగకరం. ఊరికి తీసుకొని మీరు బ్యాగ్ పైన పెట్టేసి దుమ్ము పట్టిపోతే ఏం ప్రయోజనం ఉంటుంది. దాంట్లో కిట్లు వాల్యుబుల్ కిట్లు ఉంటాయి. పిల్లల్లో చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుంది. మీకు నెంబర్ ఇప్పుడు పిల్లలకు ఏదైనా తెలియాలనుకుంటే ఫైన్ మోటార్స్, గ్రాస్ మోటార్స్, చేయికి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయించాలి. మీకు టీచర్ అలాగని చెప్తారు. దానివల్ల మీరు ఇంటికి వెళ్ళి ఒక 5 hours ఓన్లీ టీచర్ మీలో 24 గంటలు ఉండడు కదా, ఓన్లీ ఒక 2 hours స్పెండ్ చేస్తాడు. మిగతా 1 hour మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించాలి. ఏసీఎన్ సమాప్తం. నమస్కారం.